నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఒక విచిత్రమైన వార్త. చిత్రం అనేది ఆ సందర్భంలో కలిగేటువంటి చేష్టల ద్వారా వచ్చేటువంటి ఉంటాయి. ఇక్కడ సెలవు నిరాకరించిన అధికారి పరిస్థితి వివరించేందుకు ప్యాంటు విప్పిన రైల్వే ఉద్యోగి. ఇక్కడ ఎంత గమ్మత్తు వార్త అంటే, ఇది రైల్వేలో లోకో పైలట్గా పనిచేస్తున్న వ్యక్తి ఫైల్స్తో బాధపడుతున్నాడు. దీనికి సర్జరీ చేయించుకున్నాడు. కోలుకోకపోవడంతో సెలవు పొడిగించాలని కోరాడు. అధికారి నిరాకరించడంతో తన పరిస్థితిని వివరించేందుకు ప్యాంటు విప్పి చూపించారు. రైల్వేలో లోకో పైలట్గా పనిచేస్తున్న వ్యక్తి ఫైల్స్తో బాధపడుతున్నాడు. దీనికి సర్జరీ చేయించుకున్నాడు. కోలుకోకపోవడంతో సెలవు పొడిగించాలని కోరాడు. అధికారి నిరాకరించడంతో తన పరిస్థితిని వివరించేందుకు అక్కడ మెడికల్ సర్టిఫికేట్లు చూపిస్తే కూడా ఇంతకుముందు సెలవు ఇచ్చింది సర్జరీ సందర్భంగా మెడికల్ సర్టిఫికేట్స్ చూపించాడు కాబట్టి సెలవు ఇచ్చిండు. ఆయనకు ఉన్నటువంటి వ్యాధి సర్జరీ తర్వాత కూడా ఇంకా కోలుకోలేదు. కోలుకోనప్పుడు మరి ఎట్లా చెప్పాలి, ఎట్లా చూపించాలి? మరి ఆయన ఏం చేసిండంటే ప్యాంటు విప్పి చూపించిండు. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ వీడియో ఎవరో ఫోటో తీసిర్రు, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ రూపకంగా కూడా అధికారులకు మనం చూపించి సెలవు తీసుకునే విధానం కొత్తగా లోకో పైలట్ ద్వారా వచ్చిందన్నట్టు ఇది. ఈ వీడియో క్లిక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. రైల్వేలో లోకో పైలట్గా రాజేష్ మీనా పనిచేస్తున్నాడు. చాలా కాలంగా ఫైల్స్తో అతడు బాధపడుతున్నాడు. ఫిబ్రవరి 22న లక్నోలోని ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. దీనికోసం ఫిబ్రవరి 28 వరకు సెలవు పొందాడు. ఓకే. కాగా రాజేష్ మీనాకు మంజూరు చేసిన సెలవులు ముగిశాయి. అయితే ఫైల్స్కు చేసిన సర్జరీ గాయం మానలేదు. దీంతో సెలవు పొడిగింపు కోసం రైల్వే హెల్త్ యూనిట్ను అతడు సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు మరింత విశ్రాంతి అవసరమని అంగీకరించారు. ఉన్నతాధికారుల నుంచి సిక్ మెమో పొందాలని సూచించారు. అనారోగ్య సమస్య ఉందని ఉన్నతాధికారులు ఒకటి ఇస్తే దానికి మంజూరు అయితే సెలవు. మరోవైపు సెలవు పొడిగింపు కోసం క్రూ కంట్రోలర్తో పాటు చీఫ్ క్రూ కంట్రోలర్ అయిన రతన్ కుమార్ను రాజేష్ మీనా సంప్రదించాడు. ఫైల్స్, సర్జరీ పత్రాలు, ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, డ్రెస్సింగ్లతో సహా అన్నిటినీ ఆధారాలుగా అధికారికి చూపించాడు. అయినప్పటికీ సెలవు మేమో ఇవ్వడానికి అధికారి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన రాజేష్ మీనా ప్యాంటు విప్పి ఫైల్స్, సర్జరీ గాయాన్ని అధికారికి చూపించాడు. కాగా యూనియన్ నేత జోక్యంతో చివరికి రాజేష్ మీనాకు సెలవు పొడిగింపు మంజూరైంది. అయితే ఈ సంఘటన రైల్వే లోకో పైలట్స్కు ఆగ్రహం కల్పించింది. అనారోగ్యం నేపథ్యంలో సెలవు పొడిగింపు కోరిన రైల్వే ఉద్యోగిని అవమానించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాజేష్ మీనా అంచనను రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సరే, ఇంతకుముందు ఆయనకు సెలవు ఇచ్చిండ్రు సర్జరీ నిమిత్తం. సర్జరీ తర్వాత ఎన్ని రోజులు అవసరము అనే దాని మీద ఇచ్చిండ్రు. కానీ సర్జరీ తర్వాత కూడా ఆరోగ్యంలో ఏమి మెరుగుదల లేకపోవడంతో ఏమైంది, హెల్త్ వాళ్ళు కూడా రైల్వేకి సంబంధించినటువంటి హెల్త్ డాక్టర్లు, హాస్పిటల్ వాళ్ళు కూడా మీ అధికారి దగ్గర నుంచి మేము ఇస్తామన్నీ ఇంకా తగ్గలేదని మీ అధికారి దగ్గర నుంచి సెలవు తీసుకో, ఆ మెమో ఒకటి తీసుకో, సెలవు సంబంధించిన మెమో తీసుకొని చెప్పారు. ఇన్ని చూపించినా ఆఫీసరు ఒప్పుకోకపోవడంతో ఏమైంది, ఇప్పుడు అటు ఉద్యోగమైనా పోతుంది, లేకుంటే ఎక్కడన్నా అండమాన్ నికోబార్ దీవులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆయన ఇక్కడ అనుచితమే. కానీ ఒక ఉద్యోగిగా ఆయనకు కూడా సపోర్ట్ ఇవ్వాలి మనం. కొన్ని సందర్భాల్లో అనారోగ్యం లేకున్నా కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టి లాంగ్ లీవ్లు పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ దృష్ట్యా ఒకటి కావచ్చు, ఎందుకంటే ఆరోగ్యం మంచిగా అయినా కూడా అయినా కంటిన్యూ కావాలి, సెలవు కావాలి అంటున్నాడని ఒక ఉద్దేశంగా ఉండవచ్చు. మరో రకంగా చూస్తే ఇన్ని పెట్టుకొని అన్ని చూపించిన ప్రూఫ్లు చూపించినా కూడా నమ్మలేదంటే వేధింపులకు గురి చేస్తున్న అధికారికి కూడా గుర్తింపు ఉండొచ్చు. నాకు అక్కడ ఫోటో తీయకుంటే సాక్ష్యం ఉండకపోవు. అంటే ఈయన తత్వం తెలిసి ఇట్లా చేస్తాడనే ఉద్దేశంగానే కావచ్చు. ముందస్తుగా అక్కడ ఉన్న ఎంప్లాయీ సిద్ధంగా ఉన్నాడు ఫోటో తీయడానికి. ఇదేమవుతుందంటే ఆల్ ఇండియా లెవెల్లో లోకో పైలట్లందరూ కూడా ప్రతిదానికి యూనియన్ ఉంటుంది. ఇప్పుడు యూనియన్ లేకుంటే నిర్వీర్యం. అక్కడ ఉద్యోగస్తుల అవస్థలు చెప్పరాదు, వాళ్ళకి ఏ బెనిఫిట్స్ రావు. యూనియన్ ఉంటేనే కొట్లాడతారు వాళ్ళు, ఉద్యోగస్తుల తరఫున కొట్లాడతారు. కాబట్టి ఇప్పుడు లోకో పైలట్స్ యూనియన్ కూడా దీన్ని వాళ్ళు ఒక ఉద్యమంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఉద్యోగి లేకుంటే ఇలాంటి కొంతమంది ఇంకా ఉద్యోగులు ఉన్నారు లోకో పైలట్లను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, మార్పు చేయాలనే దిశగా వెళ్తుంది. ఇప్పుడు యుద్ధం అయితే 3 దేశాలు అనుకుంటే వేరే దేశాలకు ఎట్లయితే
వెళ్తుందో యుద్ధము, ఈ ఉద్యమం కూడా లోకో పైలట్ల ఉద్యమం కూడా ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టి అధికారులు ఎవరు ఉండొద్దు అని కూడా ఉద్యమం పూర్తి స్థాయిలో వేరే వైపు కూడా మరలొచ్చు. కాబట్టి ఇక్కడ మనం అధికారిని సమర్థిద్దామా? ఉద్యోగి బాధను, ఉద్యోగి తనకు సంబంధించిన అన్ని సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ అన్ని చూపించినా కూడా సెలవుకు నిరాకరించినటువంటి ఆఫీసర్కు ఆయన చేసిన పని మంచిదేనా? ఇట్లయితే నేను నమ్ముతారా ఇక అధికారులు? దయచేసి ప్రేక్షకులారా మీరు స్పందించండి. నిష్పక్షపాతంగా వ్యవహారం చేస్తున్నాడా మరీనా అధికారి? లేకుంటే సమస్య ఉన్నా కూడా సమస్యను లెక్క చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడా ఉద్యోగులను? దయచేసి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.